వైసీపీ సోషల్ మీడియా వారియర్స్ కు చుక్కలు చూపిస్తున్నారు ఏపీ పోలీసులు. పోస్టులు పెట్టిన వారు వారి వెనక ఉన్న వారి భరతం పడుతున్నారు. చిన్న పెద్ద అన్న తేడా లేదు. దాంతో వైసీపీ శ్రేణులు బెంబేలెత్తిపోతున్నాయి. అలా ఓ వైపు కేసులు, ఓ వైపు అరెస్టులు జరుగుతున్న వైసీపీ నేతల అరాచకాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి సుపారీ హత్యకు పన్నిన కుట్ర కలకలం రేపుతోంది. అసలే మొన్నటి ఎన్నికల్లో జనం కొట్టిన దెబ్బకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో ఆయన పార్టీ నేతలు కొత్త నేరాలకు పాల్పడుతూ పార్టీ పరువుని మరింత రోడ్డు కీడుస్తున్నారు. అలాంటి వారి లిస్టులో విజయవాడ వైసీపీ నేత ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఫస్ట్ కనిపిస్తారు. జగన్ పార్టీ పెట్టిన నాటి నుంచి ఆయన వెంటే తిరుగుతున్న గౌతమ్ రెడ్డి ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటారు. అడ్వకేట్ అయిన ఆయనపై 42 కేసులు కోర్టుల్లో నడుస్తున్నాయంటే ఆయన క్రిమినల్ బ్రెయిన్ అర్థమవుతుంది. తాజాగా ఓ భూ కబ్జా కేసుతో పాటు సదరు భూమి యజమానిని హత్య చేయించేందుకు ఏకంగా సుపారీ గ్యాంగులని రంగంలోకి దించి తనదైన మార్కు విలనిజాన్ని బయటపెట్టుకున్నారు. ఈ ఘటనపై బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న బెజవాడ పోలీసులు గౌతమ్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా కేసు విషయాన్ని ముందే పసిగట్టి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిన గౌతమ్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు విజయవాడ పోలీసులు ఏకంగా ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ముందు నుంచి గౌతమ్ రెడ్డి రూటే సపరేటు. అప్పుడెప్పుడో ఆయన సిపిఐలో ఉన్నప్పుడు విజయవాడ సత్యనారాయణపురం కార్పొరేటర్ గా కూడా పనిచేశారు. లాయర్ గా ఉంటూ పొలిటీషియన్ అవతారం ఎత్తిన ఆయన పేరెప్పుడూ ఏదో ఒక ప్రైవేట్ సెటిల్మెంట్ లో ఫోకస్ అవుతూనే ఉంటుంది. వైసీపీ స్థాపన నుంచి జగన్ బాట పట్టిన గౌతమ్ రెడ్డి ఆ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నేతలతో సఖ్యత కొనసాగించరు. గతంలో వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న వంగవీటి రాధాకృష్ణపై గౌతమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను కలకలమే రేపాయి. ఆ వ్యాఖ్యల ఫలితంగానే ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. గౌతమ్ రెడ్డి వ్యాఖ్యల ఫలితంగానే వంగవీటి రాధా వైసీపీకి దూరంగా జరిగారన్న వాదనలు వినిపించాయి. వైఎస్ ఫ్యామిలీతో ప్రత్యేకించి కడప ఎంపీ జగన్ బాబాయ్ కొడుకు వైఎస్ అవినాష్ రెడ్డితో గౌతమ్ రెడ్డికి బంధుత్వం ఉంది. ఆ బంధుత్వంతోనే సస్పెండ్ అయినా కూడా పార్టీలో గౌతమ్ రెడ్డి హవా నడిచింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కేలా చేసింది. ఇక తాజా వివాదం వివరాల్లోకి వెళితే విజయవాడ సత్యనారాయణపురంలో ఉమామహేశ్వర శాస్త్రికి ఓ విలువైన స్థలముండగా దానిపై గౌతమ్ రెడ్డి కన్ను పడింది. గౌతమ్ రెడ్డి ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఆయన అప్పటికే వైసీపీ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని యజమాని కోరితే బెదిరింపులకు దిగారు. స్థల యజమాని బెదిరింపులకు లొంగకపోవడంతో ఆయన్ని హత్య చేయడానికి ఏకంగా సుపారీ గ్యాంగులను గౌతమ్ రెడ్డి రంగంలోకి దించారు. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లుకు చెందిన 4 వ్యక్తులకు గౌతమ్ రెడ్డి రంగంలోకి దించారు. అందుకోసం వారికి 24 లక్షల మేర సుపారీ ఇచ్చారు. గౌతమ్ రెడ్డి కదలికలపై అనుమానం వచ్చిన ఉమామహేశ్వర శాస్త్రి అప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. గౌతమ్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని సదరు ఫిర్యాదులో ఆయన పోలీసులకు తెలిపారు. ఈ ఫిర్యాదు పరిశీలించిన పోలీసులు గౌతమ్ రెడ్డి వ్యవహార శైలిపై అప్పటికే అవగాహన ఉండడంతో పక్కా స్కెచ్ గీశారు. దాంతో గౌతమ్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారు. ఉమామహేశ్వర శాస్త్రిని మట్టుబెట్టేందుకు హంతక ముఠాకు గౌతమ్ రెడ్డి సుపారీ మొత్తాన్ని ఇస్తున్న దృశ్యాలను సీసీ ఫుటేజీ ద్వారా పట్టేశారు. సుపారీ తీసుకున్న 4 అరెస్ట్ చేశారు. దాంతో గౌతమ్ రెడ్డి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయన కోసం పోలీసులు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. మొత్తానికి అధికారంలో ఉన్నా లేకపోయినా వైసీపీ నేతల ఆగడాలు అలా సాగిపోతున్నాయి.